నీతులు చెప్పడానికే గోతులు తవ్వడానికే అన్న నానుడి అనాదిగా ఉంది. అది నిజమని కూడా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతుంటుంది. అది ఎవరైనా సరే, ఎందులోనైనా సరే, తమదాకా వస్తే అవినీతి నీతవుతుంది, అక్రమం సక్రమం అవుతుంది, అరాచకం అద్భుతమవుతుంది. ఇది అమెరికాకైనా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్కైనా ఒకటే నీతి, ఒకటే రీతి. అమెరికా, ఇంగ్లాండ్ నవ్విందంటే ప్రపంచం నవ్వాలని ఆ రెండు దేశాలు భావిస్తాయి. కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండవు, ఉండటానికి అవకాశమూ లేదు. ప్రపంచం ఇప్పుడు అమెరికాపై ఆధారపడుతోందన్న భావన ఎంత మాత్రం నిజం కాదు. కేవలం అమెరికా ఆయుధాలు, చమురు అమ్ముకొని బతుకుతోందన్నది జగమెరిగిన సత్యం. అమెరికా ఆంక్షలు విధిస్తే ఆ దేశాలు ఇక మనుగడ సాగించలేవన్నది గతం. రష్యా విషయంలో, ఉత్తర కొరియా విషయంలో అది స్పష్టమైంది. మరీ చెప్పాలంటే చైనా విషయంలోనూ తేటతెల్లమైంది. అణ్వాయుధ ప్రయోగాల సమయంలో ఇండియాపై ఆంక్షలు విధించిన సమష్టి నాయకత్వంలో భారత్ తెగువను ప్రపంచం చూసింది. అందుకే ఇప్పుడు అమెరికా చెప్పినట్టుగా ప్రపంచంలోని ఏ దేశమూ నడవాలని అనుకోవడం లేదు. కాకుంటే తమకున్న బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి అలా కనిపిస్తున్నాయంతే. అమెరికా చెప్పు చేతల్లో ఉన్న పాలకులు తమ ఫీజిబిలిటీ కోసం డ్రామాలాడతారంతే. కొన్ని విషయాల్లో అమెరికా, ఇంగ్లాండ్, ఇతర దేశాల విషయంలో అనుసరించే వైఖరి చూస్తే వామ్మో అనాల్సిందే. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో నిరంకుశం, నియంత పాలన అంటూ అక్కడి అరాచకాన్ని పాతరేస్తున్నామని చెప్పిన ఇస్లామిక్ ఛాందసవాదులకు ఇప్పుడు రెండు దేశాలు జీ హుజూర్ అంటూ చేస్తున్న కపటం ఆ దేశాల డొల్లతనాన్ని కళ్లక్కడుతోంది. అజ్ఞానం జ్ఞానంలా పరిఢవిల్లడాన్ని షేమనుకోక చేసేదేముందనిపిస్తోంది. బంగ్లాదేశ్లో పాలన మార్పు గురించి అమెరికా, ఇంగ్లాండ్ దృక్కోణాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంగ్లాండ్ నుంచి ప్రచురితమయ్యే అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ కంట్రీ ఆఫ్ ద ఇయర్ బంగ్లాదేశ్ అంటూ బ్రహ్మాండం బద్దలు కొట్టింది. వాస్తవానికి ఆ పత్రిక ఇలాంటి కితాబును సిరియాకిచ్చినా బ్రిటిష్ ఆలోచనలను ఎంతో కొంత నమ్మేందుకు అవకాశం ఉండేది, సహజత్వానికి దగ్గరగా ఉండేది. కానీ ఈ ఒక్క పరిణామం అమెరికా, ఇంగ్లాండ్ విదేశీ విధానంలో డొల్లతనాన్ని కళ్లక్కట్టింది. అంతిమంగా ప్రపంచంలోని తమకు అనుకూలురు, వ్యతిరేకులు అన్న ఏకైక కాన్సెప్టును అగ్రరాజ్యాలు ఎలా తెరపైకి తెస్తున్నాయన్నది బంగ్లాదేశ్ పాలకుల మార్పుతో తేటతెల్లమవుతోంది. బంగ్లాదేశ్లో విద్యార్థి సంఘాల ఆందోళనలతో అప్పటి వరకు ఆ దేశ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులపై ఊచకోతలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హిందువుల ఆస్తులను మత ఛాందసవాదులు కాజేస్తున్నారు. హిందూ ఆలయాలపై దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆర్థికవేత్త ముసుగులో ఉన్న యూనస్ చేస్తున్న అకృత్యాలు రోజురోజుకు మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఓవైపు చైనాతో లాలూచి, మరోవైపు పాకిస్తాన్తో భాయి భాయి అంటూ ప్రస్తుత బంగ్లాదేశ్ పాలకులు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా పాలన సాగిస్తుంటే బ్రిటిషర్లకు మాత్రం ఇదంతా ఒక అద్భుతంలా కనిపిస్తోంది. తమ ఉద్దేశాలను, దురుద్దేశాలను ప్రపంచంపై రుద్దేందుకు బంగ్లా పాలన మార్పు ఒక గొప్ప మార్పు అంటూ చెప్పుకురావడం ఆ దేశ విదేశాంగ విధానంలో డొల్లతనాన్ని కళ్లకొడుతోంది. విషయానికొస్తే ది ఎకానమిస్ట్ బంగ్లాదేశ్ దేశంలో ప్రభుత్వ మార్పును ఆకాశానికెత్తింది. అక్కడ పాలన మార్పు బంగ్లాదేశ్కే కాకుండా మొత్తం అంతర్జాతీయ సమాజానికి మేలు చేస్తోందని సానుకూలమంటూ గొప్పలుపోయింది. పోలాండ్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, సిరియా వంటి ఇతర దేశాలను పక్కకు నెట్టి బంగ్లాదేశ్ ఈ బ్రిటిష్ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా, యూరప్ దేశాలతో కలిసి పోరాటం చేస్తూ అక్కడ అధికారాన్ని దక్కించుకున్న డొనాల్డ్ టస్క్ విజయాన్ని చిన్నచూపు చూసింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారటం ప్రపంచానికి అవసరమంటూ దాన్ని తమ భుజాలపైకెత్తుకుని ప్రచారం మొదలుపెట్టింది. యూరప్ దేశాల అమాయకత్వం కొన్నిసార్లు ఆ దేశాలను పెనం నుంచి పొయ్యిలో పడేసేట్టుగా ఉంటాయి. ఓవైపు ఉక్రెయిన్ యుద్ధం ద్వారా రష్యాను కంట్రోల్లో పెట్టుకుని చీప్గా చమురు కొట్టేయాలనుకున్న ప్రణాళికలు బెడిసికొట్టినా ఇంకా ఏదో బావుకుని తినాలని ఆ దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. బంగ్లాదేశ్లో సుదీర్ఘకాలం పాలన సాగించిన షేక్ హసీనా విషయంలో అమెరికా, బ్రిటన్ల వ్యతిరేక వైఖరి మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని హసీనా కాలరాస్తోందని ఆరోపిస్తూ ఆమెను ఆ దేశం నుంచి పంపించి వేయడంలో రెండు దేశాలు ఎంతగా అక్కడి ఆందోళనకారులకు, నిరసనకారులకు సహకరించాయో తెలిసిందే. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య వ్యవహారం అమెరికాకు, ఇంగ్లాండ్కు ఏమవసరం? ఇదే విషయాన్ని రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ గట్టిగా వాదించింది. నాటోలో ఉక్రెయిన్ చేరడం ద్వారా తమ భుజాలపై గన్ అమెరికా ఎక్కుపెడుతోందన్న కారణంతో యుద్ధానికి దిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలోనూ అదే పంథాను అమెరికా, ఇంగ్లాండ్లు అనుసరిస్తున్నాయి. బంగ్లా పొరుగున ఉన్న దేశాలు ఈ విషయంపై ఏదైనా ఇన్వాల్వ్ అయితే కొంత అదుంటుంది. కానీ సుదూరంలో ఉన్న ఇంగ్లాండ్, అమెరికా బంగ్లాదేశ్ వ్యవహారంలో జోక్యానికి అసలు కారణం తెలిస్తే షాక్ అవుతాం. బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దేశమైనా కాకున్నా
అమెరికా, ఇంగ్లాండ్ మాత్రం ఆ దేశ పాలకులు తాము చెప్పింది వినాలన్న ఏకైక భావనతో ఉంటారు. బంగ్లాదేశ్లో దీవిని తమకు ఇవ్వలేదన్న కారణంగా తనపై అమెరికా కత్తిగట్టిందని చానాళ్ల క్రితం హసీనా ఆరోపించింది. అంతకుముందు అమెరికా ఈగోను హర్ట్ చేశారన్న కారణంతో తనను ప్రధాని పీఠం నుంచి తొలగించిందని పొరుగున ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించాడు. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూసినప్పుడు ఏ దేశంలోని పాలకులైనా సరే తమతో అంటకాగితే ఓకే, లేదంటే అంతు చూస్తామన్న భావన వారిది అన్న సంకేతం కనిపిస్తోంది. కేవలం తమ ప్రయోజనాలు పరిరక్షించేవారు మాత్రమే ప్రపంచంలోని పలు దేశాల్లో అధిపతులుగా ఉండాలి, అంతేగాని ఆ దేశంలో ప్రజలేమైనా తమకు అక్కర్లేదన్న రాజనీతి అగ్రదేశాలది. పైకి బీద అరుపులు అరుస్తూనే ఆయా దేశాల్లో పాలకులతో లాలూచీపడి బిక్కి బీద దేశాల నుంచి కూడా తమకు ప్రయోజనం పొందాలని చూస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ ప్రజాస్వామ్యం ఊసేలేని పలు దేశాలతో సన్నిహితంగా మెరుగుతూ ఉంటాయి. ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టాలని డిమాండ్ చేయవు. రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేస్తుంటే చోద్యం చూస్తాయి. కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్నా, నియంతల పాలనలో ఉన్నా ఓకే అంటాయి. మా మాట వింటే చాలంటాయి. ప్రపంచం డిజిటల్ అయ్యాక ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నా చిటికలో తెలిసిపోతోంది. కానీ చైనాలో ఏం జరిగినా ఎవ్వరికీ ఏమీ తెలియదు. అంతెందుకు, చైనాలో కరోనా పుట్టిందని ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు. చైనా ల్యాబ్ గుట్టును పలు అంతర్జాతీయ నిఘా సంస్థలు గుట్టురట్టు చేశాయి. కానీ అమెరికా, ఇంగ్లాండ్ చైనా అంటే హడలిపోతాయి. చైనాలో ఎవరుంటే మాకేంటి, మా పర్పస్ నెరవేరితే చాలనుకుంటాయి. వియత్నాం విషయంలోనూ అంతే. అక్కడ అవసరాలు కారణంగా అక్కడ పాలన ఎలా సాగుతున్నా మాకు కనిపించడం లేదంటూ కపటత్వాన్ని ప్రదర్శిస్తాయి. అదే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే సింగపూర్ విషయంలో అమెరికా ఎంత నీతిమాలి వ్యవహరిస్తుందో చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గగ్గోలు పెడుతూ సదస్సులు నిర్వహించే అమెరికా ఆ సమావేశాలకు సింగపూర్ను చిన్నచూపు చూడటాన్ని చూశాం.